మొత్తానికైతే ఈరోజు మా ఆఫ్టర్నూన్ అయితే ద గర్ల్ ఫ్రెండ్ మూవీ ఇది చూసాము మనం. ఆ మూవీ గురించి ఇంకా మాట్లాడుకుంటే, ఒక మూవీ మనకు బయటికి రావాలంటే చాలా కష్టం ఉంటుంది. అది ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ కానీ, కొంతమంది వర్క్ కానీ అన్నీ అయిపోయిన తర్వాత ఇట్లా అయితే మూవీ బయటకు అయితే వస్తుంది. అయితే మన ధర్మం ఏంటి అంటే మూవీ రివ్యూ చెప్పడం ధర్మం కాబట్టేసి రివ్యూ గురించి అయితే మాట్లాడుకుందాం. అసలు ఏంటి ద గర్ల్ ఫ్రెండ్ అనే మూవీ స్టోరీకి వచ్చేస్తే ఇంకా ఏముండదు. ఒక ఎగ్జాంపుల్, ఇంతకుముందు చాలా మూవీస్ ఇలాంటి మాట్లాడుకోవాలంటే ఇలాంటి మూవీస్ చాలా వచ్చాయి ఇంతకుముందు. ఇలాంటి టెంప్లెట్తోనే ఇప్పుడు తీసుకొని వచ్చారు, మళ్ళీ ఇదే రుద్దారు. నాకైతే అట్టే అనిపించింది. అంటే ఒక వర్గానికి ఇది నచ్చుతుంది, ఒక వర్గానికి మూవీ నచ్చదు. ఎందుకు అంటున్నానంటే, కొంతమందికి నచ్చుతుంది ఈ సినిమా, బాగా ఎక్కుతుంది, కొంతమందికి ఎక్కదు. క్యారెక్టర్ వైజ్గా చాలామంది బాగా చేశారు. రష్మిక మందాన గారు కానీ, మళ్ళీ రావు రమేష్ గారు కానీ, చాలామంది మూవీలో బాగా చేశారు. వాళ్ళ క్యారెక్టర్కి వాళ్ళు ఇచ్చినట్టు న్యాయం అయితే చేశారు. కానీ ఎండ్ ఆఫ్ ద డే సినిమా అనేది నాకైతే ఎక్కలేదు. నిజంగా చెప్తున్నా, నేను ఏ మూవీని కూడా ఉన్నది ఉన్నట్టు చెప్తాను. నచ్చిందంటే నచ్చింది, నచ్చలేదంటే నచ్చలేదు. నాకైతే సినిమా అయితే ఎక్కలేదు. ఎందుకంటే ఒక పాత రోజుల్లో చూసుకుంటే హ్యాపీ డేస్ ఉంది. హ్యాపీ డేస్ మూవీలో క్యారెక్టర్ చూసుకుంటే సేమ్ ఏజ్, అంటే ఇప్పుడు 22, 23 అంటే ఒక ఏజ్ ఎట్లా ఉంటుందో అలాగే చూపిస్తారు. ఇప్పుడు ఈ ఏజ్లో అంటే కాలేజ్ లెవెల్లో వాళ్ళకి ఇచ్చిన క్యారెక్టర్స్లో వాళ్ళు ఇమిడి కాలేదు. అంటే కాలేజ్ లెవెల్లో కంటే ఎక్కువ ఉన్నట్టు అనిపించింది నాకైతే. కాలేజ్ లెవెల్ ఏంటి, ఎక్కువ అంటే ఏజ్ డిఫరెన్స్ తెలుస్తుంది కదా, ఏంటి వీళ్ళు ఇంత పెద్దగా ఉన్నారు కానీ కాలేజ్ అన్నట్టు ఫీలింగ్ నాకైతే వచ్చింది. ఇంకో పాయింట్ ఏంటి అంటే, హీరోకి కొంచెం నెగిటివ్ క్యారెక్టర్ ఇచ్చారు. అదేంటి అంటే, ఇప్పుడు రష్మిక మందాన ఉన్నారు, ఆమె హాస్టల్లో ఉంటారు. హీరో ఏంటి అంటే, ఎప్పుడు కావాలంటే అప్పుడు గర్ల్స్ హాస్టల్కి వస్తాడు, ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్తాడు, ఏదో అత్తారింటికి వచ్చినట్టు వస్తాడు. అక్కడ సెక్యూరిటీ గార్డు ఉంటాడు, ఏం పట్టించుకోడు. మళ్ళీ ఇంకా కాలేజ్లో కూడా సేమ్ అదే, అక్కడే సేమ్ టెంప్లెట్, అక్కడికి వస్తాడు, సేమ్ అదే ఉంటుంది. కానీ ఎక్కడ కూడా ఎవరిని హీరోని ఏం అడగరు. అది ఎందుకు నాకు అర్థం కాలేదు. లాస్ట్కి మన ఎవరైతే రష్మిక మందార కానీ రిలీజ్ అవుతారు, ఇట్లా ఏంటి సమాజం అని చెప్పేసి. లాస్ట్లో ఒక సీన్ ఉంటుంది, అది బాగా నచ్చింది నాకు. అది ఒక్కటి బాగుంది, బీజిఎం కూడా ఓకే బాగుంది. కానీ ఈ సినిమా అనేది కొంతమందికి నచ్చుతుంది, కొంతమందికి నచ్చదు. ఫైనల్గా నీకు నచ్చింది అంటే నాకు నచ్చలేదు మూవీ. ఎందుకు అంటే సేమ్ టెంప్లెటే ఉంది, ఎక్కడ కూడా చేంజ్ చేయలేదు. ఇలాంటి మూవీస్ మనం చాలానే చూసాం ఇలాంటి వరకు. అదే స్టోరీని తీసుకుని వచ్చి సేమ్ రుద్దారు మన పైన. నాకు సినిమా అయితే రియల్గా చెప్తున్నా, నాకైతే ఎక్కలేదు, ఎక్కడ కూడా ఎక్కలేదు. కొంచెం క్యారెక్టర్ వైజ్గా కథ ఓకే, కథ వైజ్గా బాగా చూపించారు, ఇంప్లిమెంట్ చేశారు. కానీ స్టోరీ అదే అనిపించింది నాకు. ఇంతకుముందు మూవీస్ కూడా ఇలాంటి చాలా మూవీసే వచ్చాయి. కొత్తగా ఏమైనా తీసుంటే, ఇంకా కొత్తగా ఏమైనా వచ్చుంటే బాగుండి అనిపించింది నాకు. రష్మిక మందార గారిని బాగా చూపించారు, ఆమె ఇచ్చిన క్యారెక్టర్లు ఆమె బాగా చేసింది. కొంతమందికి ఇచ్చిన క్యారెక్టర్స్ వాళ్ళు బాగా చేశారు. రావు రమేష్ గారికి క్యారెక్టర్ అయితే ఫస్ట్లో కొంచెం బేస్ ఉంటుంది, లాస్ట్కి వచ్చేటప్పటికి నార్మల్ అయిపోతుంది. ఇంకా హెచ్ఓడి క్యారెక్టర్, ఆయనకి ఇచ్చిన క్యారెక్టర్లో ఆయన ఏదో నార్మల్ ఉంది సినిమా. ఎక్కడ కూడా మన పైన వేసి రుద్దాలి అనిపిస్తుంది. కానీ ఈ రోజుల్లో కూడా ఇలా రుద్దితే చాలామంది చూస్తారా అనేది నా ఫీలింగ్. మీకేమనిపించిందో కామెంట్ ఇది చేసేయండి. మీకు ఒకవేళ మూవీ చూస్తుంటే మీరే కింద కామెంట్ ఇది నచ్చిందా లేదా అని చెప్పేసి. థ్యాంక్ యూ గైస్.